పొడిగారు. ఒక యువకుడిని కొట్టి చంపి డెడ్ బాడీని మాయించేసి ఆఖరికి బూడిద కూడా మిగలకుండా చేసిన తర్వాత ఈరోజు సోషల్ మీడియాలో ఆ సిఐకి అనుకూలంగా అతను ఒక హీరో అని, అతనికి చట్టం ఏదో ప్రత్యేకంగా తయారు చేసి రాజ్యాంగం తయారు చేసి అతని చేతికి ఆ అధికారాలు ఇచ్చినట్టుగా అతన్ని చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. పైగా అతని అరెస్ట్ సమయంలో కూడా మీరు చూసుంటారు, కొంతమంది ప్లకార్డులు పట్టుకొని వచ్చారు జనసేనకి సంబంధించి, జై నాగరాజు, జై జై నాగరాజు అని. ఈశ్వర్ గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి ముందుగా మామూలుగా సమాజంలో అభాగ్యులు ఏం భావిస్తారంటే ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారే దిక్కయ్యాడు. కారణం ఏంటంటే నెల రోజుల క్రితం జరిగినటువంటి ఒక అంశం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేంత వరకు వెలుగులోకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు లేటుగా అయినా సరే మాట్లాడిన తర్వాత ఈ సబ్జెక్టు ఒక పెద్ద చర్చనీయాంశంగా రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయే దశలోకి వెళ్ళింది. ఈరోజు మామూలుగా అయితే ఒక 5-10 సంవత్సరాల క్రితం అయితే కంబైన్డ్ రాష్ట్రంలో కూడా పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, హ్యూమన్ రైట్స్, సివిల్ రైట్స్, అంబేద్కర్ యువజన సంఘాలు, లేకపోతే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్, ఇలాంటివన్నీ ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో ఒక లెవెల్లో ప్రభుత్వాన్ని గడగడలాడించేవి. కానీ వాటన్నిటినీ భయపెట్టి నోళ్ళు మూయించినటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారిని నోరు మూయించలేకపోయాయి. వాళ్ళందరి పాత్రని జగన్మోహన్ రెడ్డి గారు, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, సాయికృష్ణ గారు, అవును కరెక్ట్, లేకపోతే ఇంకొక ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక ఇది చేస్తే నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పింది కూడా కాదు. అవును, అంటే ఒక మనిషి నిషేధించబడినటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్న లాకప్లో లాకప్ డెత్స్ అన్నీ కూడా నిషేధం. టేక్ పోలీస్ మాన్యువల్ నౌ. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, గతంలో లాగా పోలీస్ స్టేషన్లో లాకప్ అనేది సిఐకో ఎస్ఐకో వాళ్ళ కుర్చీకి ఎదురుగా అందరికీ కనబడుతూ ఉంటుంది, అంతేగాని అది రహస్యంగా ఉండదు. లాకప్ అందరికి కనిపిస్తుంది, అందరికి కనబడుతుంది. కృష్ణలంక పిఎస్లో నాకు తెలిసినంత వరకు నేను 60-70 మంది అనుకున్నా, ఓ దినపత్రికలో 100 మంది సిబ్బంది ఉంటారని రాశారు. మరి రిమాండ్ రిపోర్ట్లో చూస్తే ఎవ్వరు చూసినట్టు ఒక్క సాక్షిని కూడా వీళ్ళు ప్రవేశపెట్టలేదు. అదే ఒక్కరు కూడా లేదు. ఒక్కరంటే ఒక్కరు ఆ స్టేషన్కి సంబంధించి ఒక్కరు కూడా సాయికృష్ణ ఆ స్టేషన్లో చూడలేదు. వాళ్ళు మళ్ళీ అక్కడే కొట్టి చంపారట. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టుగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే మొత్తం తేగంతా కదలాల్సిన అవసరం ఉంది, డొంకంతా కదులుద్ది. నేను ఎందుకు చెప్తున్నానంటే పోలీస్ స్టేషన్తో సహా పోలీసులే భక్షకులుగా మారుతున్నారు అనే ఒక స్లోగన్ రైజ్ అయిన తర్వాత ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం, దోపిడీ రాజ్యం అనే స్లోగన్స్ ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత, అంటే గత దశాబ్దాలకు ఉండొచ్చు, పోలీసుల్లో కూడా కొన్ని రిఫార్మ్స్ వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి లేదని వాళ్ళు మాన్యువల్ చెప్తున్నాయి. ఆ క్రమంలోనే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి లాకప్ కూడా ఓపెన్గానే పెట్టున్నాయి. కానీ కృష్ణలంకలో ఏం జరిగింది మీరు పెట్టే చూడండి, లంక అంత కుట్రని, అది కుట్రకి దాని తర్వాత బహిర్గతం చేస్తే అన్నీ తెలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని లాకప్లో చంపేసే హక్కు ఎవడిచ్చాడు? ఎందుకంటే తను కూడా గతంలో ముఖ్యమంత్రిగా చేశాడు. హ్యూమన్ రైట్స్ని రక్షించాలని ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర హెడ్గా ఖచ్చితంగా ఉంటుంది. తనకు సంబంధం లేకపోయినప్పుడు కూడా ఒక పౌరుడుగా ఆలోచించి కదిలినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ లంకని తగలబెట్టే దశలోకి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా మాట్లాడుకున్న దశలో ఈరోజు చర్చ జరుగుతుంది. చర్చలో భాగమే ఈశ్వర్ గారు, మీరు నేను ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. దీన్ని ఒక అంశం మీరు అడిగారు, అసలు చంపిన వ్యక్తి ఎలా హీరో అవుతాడని. సినిమాలు చూస్తున్నాం కదా, యూనిఫామ్ వేసుకుంటే హీరో అయిపోతాడు క్రిమినల్, యూనిఫామ్ క్రిమినల్స్. సాయికృష్ణ అనే అతను ఏ తప్పు చేశాడో తప్పులను లిస్ట్ చేయండి, 22 కేసులు ఉన్నాయన్నారు. బట్ అతన్ని చంపే అధికారం ఎవడిచ్చాడు? అయితే నాగరాజు ఒక్కడే ఉన్నాడా చంపిన దానిలో? నేను అడుగుతా ఉన్నా, అసలు ఫండమెంటల్స్ ఆఫ్ ద కేస్ మీరు ఒకసారి తీయగలిగితే, ఇతను దొంగతనానికి అలవాటు పడ్డాడు, లేకపోతే గంజాయికి అలవాటు పడ్డాడు అనుకుందాం అందరు చెప్తున్నట్టుగా, అది అతని చరిత్ర మనం ఇంతవరకు తీయలేదు, తెలియదు కూడా. ఒకవేళ అదే నిజమైతే ఇతన్ని ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ నాగరాజుకి అప్పచెప్పింది ఎవడు?
అప్పచెప్పే ముందు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు స్టోరీస్ చెప్తా ఉన్నాయి. మ్మ్. మార్కాపురం నుంచి ఒక టీము లిఫ్ట్ చేసి అవును. ఇక్కడ తీసుకొచ్చాయంట. ఈ టీము ఒకవేళ లిఫ్ట్ చేస్తే ఈ టీముని ఆదేశించింది ఎవడు? మ్మ్. ఇందాక హోంమంత్రి గారు మాట్లాడుతూ విజయవాడ కమిషనరేట్లో ఉన్నటువంటి డ్రోన్స్ కానీ సీసీ కెమెరాలు కమిషనరేట్ ఆల్సో ఈ కృష్ణలంక ఆల్సో కమ్స్ అండర్ ది కమిషనరేట్. కమిషనరేట్. ఎస్. కనపడటం లేదా? నీ సీసీ కెమెరాలు మొత్తం మాయం చేశారని గొల్లున ఏడుస్తూ ఉంటే మొత్తం రాష్ట్రం అంతా చెప్తూ ఉంటే కెమెరాలు ఉన్నాయి మీరు అన్నారు చూడండి ఇందాక చెప్పడానికి. గాలి కబుర్లు మాట్లాడటం కాదు, సొల్లు కబుర్లు ఇవన్నీ. ఎవడో చెప్తారు ఇవన్నీ? సీసీ కెమెరాలు ఉండాల్సిన చోట లేకుండా వెళ్ళిపోయినాయి. ఇక్కడ దానిలో మెటీరియల్ లేదు. సో ఈ మార్కాపూర్ నుంచి ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు ఈ కుర్రవాడిని? ఒకవేళ కుర్రవాడిని తీసుకొస్తే అతన్నే తీసుకొచ్చారా? కుర్రవాడి రూపంలోనే డెడ్ బాడీని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారా? సో నాగరాజు హ్యాస్ టు ఓపెన్ హిజ్ మౌత్. ఎప్పుడు ఓపెన్ చేస్తాడు? పోలీసులు ఎంక్వైరీ చేసుకుంటూ ఓపెన్ కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి చాలా కరెక్ట్గా మానవ హక్కుల ఉల్లంఘన ఈ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ప్రజల్ని ప్రశ్నిస్తేనో లేకపోతే ఇంకో పేరుతోనో మీరు నరహంతులుగా మారినప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి కుట్రంతా బయటికి రావాలంటే హీ టోల్డ్ వెరీ క్లియర్లీ దీనికి సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పాడు. సిబిఐ ఎంక్వైరీని అడుగుతూ ఆయన ఇంకో మాట అన్నాడు తెలుసా? సిఐతో పాటు ఎవరిని బాధ్యతలు చేయాలి? ఏసీపీని బాధ్యులు చేయాలి. ఏసీపీ తోటి సిపిని బాధ్యం చేయాలి. సిపితో పాటు డీజీపీని బాధ్యం చేయాలి. అక్కడ వరకు వెళ్ళాలా అంటే? లేకపోతే ఎలా వస్తాయి? ఇప్పుడు నాగరాజు మీకు నాకు తెలిసి అతన్ని పోలీస్ కస్టడీకి ఇచ్చుంటారు సిట్కి. ఓకే. 12 రోజులు అడిగారు. ఒకళ్ళు ఇచ్చుంటే 12 రోజులు అతను ఇంట్రాగేట్ చేస్తారు. అవును. ఇంట్రాగేషన్లో ఏమని జరుగుతుంది? నాగరాజు ఈ బురువంతా నువ్వే మోయాల్సి వస్తుంది. మోస్తావా అంటే నేను మొయ్యలేనంటే నేను మొయ్యలేను సార్, అయిపోయింది నా పరిస్థితి. క్వశ్చన్ అర్థం కావా? ఏది సిట్ అడుగుతుందా? సిట్టు. ఓకే. ఇప్పుడు అతను నిలబెట్టి నువ్వు స్టాండ్ అని చెప్పి ఈ బరువంతా నువ్వే మోయాలి, ఇంకెవడు అతన్ని స్టాండ్ అని చెప్పి క్వశ్చన్ అడిగితే నాగరాజు ఈ బరువంతా నేను మోయలేను సార్ అంటే ఏమవుతారో ఆ స్టేషన్లో ఉన్నటువంటి చాలా మంది బరువు అతనే మోయాల్సి వస్తుంది. నేను మొయ్యలేను అని అన్న రోజు ఎవడెవడు వస్తాడు ఇక్కడికి? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ముందు చూపుతోటి కమాన్ ఆస్క్ మార్కాపురం నుంచి కుర్రవాడిని ఎవడు తీసుకొచ్చాడో ఆ టాస్క్ ఫోర్స్ ఎవరి కనుచరణలో పనిచేస్తుంది. సార్ ఇది నాగరాజుకి, సాయికృష్ణకి, ఆంధ్రప్రదేశ్కి లేకపోతే దీనికి సంబంధించింది కాదు. ఇట్ ఈస్ టోటల్లీ హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రశ్న. రేపు ఒకవేళ సిబిఐ వేసిన తర్వాత దానిలో కూడా రాకపోతే ఆడ మీరు స్టోరీని ఆపేస్తామన్నా సమాజం మాట్లాడుతుంది. నాగరాజు అనే వ్యక్తి నిజంగా వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన దశలో క్రిటికల్ అనాలిసిస్లో క్వశ్చన్లు అడిగే ఒక ఆఫీసర్ అక్కడ ఉండాలి. అందుకే చాలామంది అడుగుతూ ఉన్నారు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కావాలి, నాట్ ద పోలీస్ ఎంక్వైరీ. ఇక్కడ ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈశ్వర్ గారు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఇష్యూ. నేను ఒక అడుగు ముందుకేసి నేను చెప్తున్నా. ఇది ఎక్కడుంది? కృష్ణలంక పోలీస్ స్టేషన్ విజయవాడలో వారధికి అవతల వైపు ఉంది. వారధికి అవతల వైపు వెళ్తే అమరావతి, అంతే కదా? అంటే 7 కిలోమీటర్లు ఉంది అమరావతి. మనకి 5 కిలోమీటర్లు ఉంటుందా? 5 కిలోమీటర్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ కవర్డ్. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ కవర్డ్. నువ్వు దిగటంతో పక్కన వచ్చే తాడేపల్లి వస్తుంది. తాడేపల్లి నుంచి ముందుకు వెళ్ళిపోతే మొత్తం కూడా నీకు సెక్రటరేట్ ఇవన్నీ కలిసిపోతాయి. ఓకే. సో కలిసిపోయిన క్రమంలో తాడేపల్లికి అమరావతికి మీరు ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నారు? రండి బాబు రండి, 99 వయసులకి అన్నీ దొరుకుతాయి ప్రపంచం అంతా. ఒకరు రష్యా వెళ్తారు, ఒకరు జర్మనీ వెళ్తారు, ఒకరు ఇంకో చోటకి వెళ్తారు, సింగపూర్ వెళ్తారు. మొత్తం ఎవరిని పిలుస్తున్నారు మీరు? ప్రపంచంలో ఉన్నటువంటి కుబేర్లను పిలుస్తూ ఉన్నారు. పిలిచిన తర్వాత పెట్టుబడి పెట్టిన తర్వాత నా పెట్టుబడికి సరైనటువంటి సమాధానాలు ఇక్కడ దొరకట్లేదు అని ఎవడైనా ఫారెన్ ఇన్వెస్టర్ అడిగితే వాడిని కూడా మీరు కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి లాకప్లో పెడితే ఏమవుతుంది? వామ్మో, అలాంటిది జరగచ్చు అనుకుంటున్నారా? ముగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బుడమేర వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర ఉందని మీరు అన్నప్పుడు ఫారినర్స్ వచ్చేసి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి అడిగితే లాకప్లో పెట్టి లాకప్ డెత్లో ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మీరు ఇన్వెస్టర్ని పెట్టారనుకోండి, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర ఉందంటారా? ఓకే. సో వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సినటువంటి ఇంకొక అంశాన్ని మీరు తర్వాత తీసుకుంటారేమో నాకు తెలీదు. ఇక్కడ యూనిఫామ్ వేసుకున్నటువంటి ఈ క్రిమినల్ చనిపోయిన అతను సాయికృష్ణ క్రిమినల్లో కాదో ఎవరు నిర్ధారించలేదు. నిర్ధారిస్తే కేసులు ఉంటాయి 1 after 1. వాళ్ళ తల్లి అడుగుతూ ఉంది, మా వాడిని ఒకవేళ కొట్టి చంపేస్తే కనీసం బూడిదైనా ఇవ్వండి అయ్యా.
ఇప్పుడు బూడిద రేపు 29వ తేదీ నాడు హైకోర్టుకి హెబియస్ కర్పస్లో వీళ్ళు బూడిదనిస్తారా? సీసీ కెమెరాల నుంచి బుట్టోడు చేసినటువంటి మీరు ఇందాక అన్నారు చూడు ఫుటేజీ, ఏదో ఒక రైమ్ చెప్పేశారు మీరు, ప్యాకేజీ ఓకే ఇది ఒకటి చెప్పారు. మళ్ళీ మనం బాగుండదులేండి, అతను మళ్ళీ మేకప్ ఇవన్నీ ఇస్తూ అవన్నీ మళ్ళీ ఇబ్బందులు అయిపోతాయి. సో రేపు కోర్టుకి ఏమి ఇవ్వబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాన్ని వెలికి తీయకపోతే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సాయికృష్ణ హత్యను గురించి మాట్లాడి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించకపోతే ఇది బయటకు వచ్చేదా? మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈ కృష్ణలంకలో సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి అనేక అంశాలు ఈరోజు ఫుటేజ్ లేదు అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఈ నాగరాజు గారు ఈ స్టేషన్లో ఎంతకాలం నుంచి ఉన్నాడు చెప్పాలి మీరు? 6 నెలల క్రితం వచ్చాడా, 1 ఇయర్ క్రితం వచ్చాడా, 2 years బ్యాక్ వచ్చాడా? 1 year ఫుటేజ్ తీసి బయటపడాల్సిన అవసరం ఏంటి? 1 month ఫర్ ద రీజన్ ఆఫ్ 1 month ఫుటేజ్ దే హ్యావ్ బీన్ రిమూవ్డ్. 1 year ఫుటేజ్ మొత్తం రిమూవ్ చేశారు. ఇది పెద్ద క్రైమ్. నాగరాజు కనబడకపోవడం ఒక క్రైమ్ అయితే ఫుటేజ్ని మీరు తీసేయడం, 1 year కలిపి తీసేయడం అనేది అతిపెద్ద క్రైమ్. ఇది మొత్తం మీకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, పోలీసు గైడ్ లైన్స్ ప్రకారం ఇది పెద్ద క్రైమ్. అందుకే అతను ఆ బరువు మొయ్యలేడు. బరువు మొయ్యలేనప్పుడు అనేకమైన అంశాలని అతను బయట పెట్టాలి. ఆ బరువు దించిన రోజు చాలా విషయాలు బయటకు వస్తాయి.